Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. My name is Sai Ram Sampatrao. Ela unnaru andaru. As part of our Disha program today that we have started recently, a free daily mains answer writing series for TSPSC Group 1 mains aspirants. మనం ఈరోజు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా ఈరోజు క్వశ్చన్ అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ రీజనల్ కమిటీ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ ఒక్క క్వశ్చన్లో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంటెంట్ సాయంతో మీరు చాలా చక్కనైనటువంటి ఆన్సర్ రాయగలుగుతారు. ఎందుకంటే కాన్షియస్గా ఒకే క్వశ్చన్లో ఆల్ ద డైమెన్షన్స్, కంపోజిషన్ గురించి మనం మాట్లాడతాం, ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం, అచీవ్మెంట్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అండ్ వీ విల్ బి డిస్కసింగ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ దీస్ అచీవ్మెంట్స్ ఆర్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ యాజ్ వెల్. సో చాలా చక్కగా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఓకేనా? కానీ సెషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం మనం మెయిన్స్ వే రైట్ వే పేరుతో ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 500+ మెయిన్స్ క్వశ్చన్స్తో సిలబస్ అంతా కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ అప్ టు 1100 క్వశ్చన్స్ అమ్మ. వీఆర్ టు కంప్లీట్ అనదర్ 10% ఆఫ్ ద పోర్షన్. సో మొత్తం 1250 పైన క్వశ్చన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ మీద మల్టీ డైమెన్షనల్ వేలో ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసి డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తున్నాం. సో చక్కగా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. ఫీజు ఇప్పుడు 10,000 రూపీస్. కానీ మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేటటువంటిది నడుస్తూ ఉంది. 25% ఆఫ్ వస్తుంది. 7,500కే మీరు చక్కగా మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ని మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్ఏలో చూసినా మనం అరౌండ్ 40+ ఎస్ఏ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పీడిఎఫ్ డాక్యుమెంట్స్ రూపంలో కూడా మనం మెయిన్స్ వే రైట్ వేలో భాగంగా మనం యాడ్ చేస్తున్నాం. సో మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. డిఫరెంట్ కీవర్డ్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఒక ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలి, ఆర్గానిక్గా ఇన్ని క్వశ్చన్స్ రూపంలో మీరు చాలా చక్కగా నేర్చుకుంటారు. రెడీమేడ్ ఇంట్రోస్, కన్క్లూజన్స్ అనేటటువంటివి ఎలా మీరు రాయొచ్చు, ద సైన్స్ బిహైండ్ రైటింగ్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సెప్షనల్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా మన అడ్మిన్ టీమ్తో మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే దిస్ ఈజ్ ఆర్ వెబ్సైట్ www.sairamsampatraoeducation.com. దీని ద్వారా కూడా మన కోర్సెస్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. మనకు ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ నేమ్తో. మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు మన కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్. నేను చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం చక్కగా ఈ రోజు క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. వినాలమ్మ. సో యాజ్ యూజువల్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ వర్డ్ లిమిట్ని ఐడెంటిఫై చేయాలి. 200 వర్డ్స్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి కాబట్టి మనం ఎంత సమయంలో ఆన్సర్ రాయాలని చెప్పి చాలామంది అడుగుతారు. మనకి టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 minutes అయినప్పటికీ ఈచ్ క్వశ్చన్కి 10 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. అప్పుడే ట్రికీ క్వశ్చన్స్, కంటెంట్ పూలింగ్కి, బ్రెయిన్ స్టార్మింగ్ కాస్త ఎక్కువ టైం పట్టే క్వశ్చన్స్కి మీకు ఇనఫ్ టైం అయ్యేటువంటిది ఉంటుంది. ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో యూ నీడ్ టు జంప్ ఆన్ దోస్ క్వశ్చన్స్. యూ నీడ్ టు స్క్వీజ్ ఇన్ మ్యాక్సిమం మార్క్స్ అవుట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ని పేజెస్ రాయాలని అడుగుతారు. 2 pagesలో ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం అయ్యేటువంటిది చేయండి అమ్మ, ఓకేనా? సో 2.5 pages కూడా వెళ్ళొచ్చు. బట్ 3 pages దాటమాకండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే దట్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ ద రీడబిలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్. అండ్ దాంతోపాటుగా మిగిలిన ఆన్సర్స్ రాయడానికి మీకు టైం అనేటటువంటిది కూడా సరిపోదు, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ అంటే యూ నీడ్ టు క్లియర్లీ elaborate or write comprehensively about the central idea of the question or question's demand. క్వశ్చన్ డిమాండ్ ఏంటి? తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాని కంపోజిషన్ గురించి ఫస్ట్ మాట్లాడమంటున్నారు, ఫంక్షన్స్ గురించి మాట్లాడమంటున్నారు, అండ్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడమంటున్నారు, ఓకేనా? ఇక్కడ మీకు ఇంకోలా క్వశ్చన్ కూడా రావచ్చు. ఎవాల్యుయేట్ ద అచీవ్మెంట్స్ ఆర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటి ఇది కూడా మీకు రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? You need to talk about both the positives and negatives of Telangana Regional Committee and its achievements and its schemes and programs, etc. Okay na? So ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ is all about coming up with arguments or counter arguments and substantiating them with proper examples.
సో జనరిక్గా ఉండకూడదు, ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం రాయకూడదు, సబ్స్టాన్షియేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ గురించి మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నాను. మన తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ క్లాసెస్ మీరు అందరూ ఫాలో అయ్యారని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఇజంట్ ఇట్? తెలంగాణ రీజనల్ కమిటీ గురించి తెలియాలంటే మీకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956 గురించి మీకు అర్థం కావాలి. పెద్ద మనుషుల ఒప్పందంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ ప్రీకర్సర్ ఆర్ ఫండమెంటల్ డాక్యుమెంట్ that laid the foundation of the merger of two regions, Telangana region of erstwhile Hyderabad state and coastal Andhra and Rayalaseema regions of erstwhile Andhra state, isn't it? సో తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాలు ఒకటై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పొలిటికల్ లాబీయింగ్ కారణమైనటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956 పెద్ద మనుషుల ఒప్పందంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. 28 ఫిబ్రవరి 1956న జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సైన్ అవ్వడం అనేది జరిగింది. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా 14 ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ ప్రాంతానికి కల్పించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే పోస్ట్ మెర్జర్ తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి వివక్ష కానీ ఎటువంటి అన్యాయం కానీ జరగకుండా తెలంగాణ యొక్క నిధులు కానీ లేకపోతే తెలంగాణ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ పడకుండా తెలంగాణకి రక్షణలు కల్పించడం చాలా అవసరం కాబట్టి 14 ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రొవిజన్ ఏంటి అంటే ప్రొవిజన్ నెంబర్ 9 దట్ టాక్స్ అబౌట్ తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్ ఏపీ రీజనల్ కమిటీ. ప్రొవిజన్ నెంబర్ 9 ఆఫ్ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ద రీజన్ ఆఫ్ తెలంగాణ, దాని గురించి సూపర్వైజ్ చేయడానికి దాని గురించి ఇంప్లిమెంటేషన్ అంతా చూడడానికి ఒక రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి కౌన్సిల్ స్థాయిని కాస్త ఒక మామూలు అడ్వైజరీ కమిటీ స్థాయికి ఈ పర్టికులర్ రీజనల్ కమిటీ పేరు ఇది మార్చడం అనేటటువంటి జరిగింది. అండ్ తెలంగాణ రీజనల్ కమిటీ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అనేటువంటి పేరుని కూడా ఇవ్వడం ద్వారా తెలంగాణ యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో దాని మీద గొడ్డలి పెట్టి వేసేటటువంటి ప్రయత్నం కూడా జరగడం అనేది జరిగింది. సో అఫ్ కోర్స్ దిస్ జస్ట్ మియర్లీ అన్ అడ్వైజరీ కమిటీ స్థానానికి ఇదైనప్పటికీ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో చాలా విషయాల్లో అది చాలా కంట్రిబ్యూట్ చేసింది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టార్ ఏదైతే ఉందో తెలంగాణలో ఇంప్రూవ్ అవడంలో, ఉస్మానియా యూనివర్సిటీకి గ్రాంట్స్ రూపంలో నిధులు అనేటటువంటి రావడంలో కూడా చాలా కృషి చేసింది అనే విధంగా చెప్పొచ్చు. వాటి గురించి నేను అచీవ్మెంట్స్ గురించి మాట్లాడతాను, నాట్ టు వరీ అట్ ఆల్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కంపోజిషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాద్దాం, ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ తెలంగాణ రీజనల్ కమిటీ విచ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956 అండర్ ఏపీ రీజనల్ కమిటీ ఆర్డర్ as per the provisions of gentleman's agreement of 1956. సింపుల్ అండ్ రెలవెంట్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని రాస్తారు. సింగిల్ లైన్ ఇంట్రడక్షన్స్ లేదా 2 లైన్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రడక్షన్స్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ బాడీలో ఏం చేస్తారు? చక్కగా కంపోజిషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అని చెప్పి బాక్స్లో పెడతారన్నమాట. పెట్టిన తర్వాత కంపోజిషన్ ఏదైతే ఉందో దాని గురించి ఒకదాని తర్వాత ఒకటి జాట్ డౌన్ చేసే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ తెలుసని అనుకుంటాను, మొత్తం మెంబర్స్ ఎంతమంది ఈ కమిటీలో? 20 మెంబర్స్. ఈ 20 మెంబర్స్ మనం ఎలా బ్రేక్ డౌన్ చేయొచ్చు? మన క్లాసెస్లో నేను చెప్పాను, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ క్లాసెస్లో 9+6+5. ఏంటి సార్ ఈ 9+6+5 మనం మాట్లాడాం. అప్పటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 9 జిల్లాల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆయా జిల్లాల యొక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలకు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా కాన్స్టిట్యుయెన్సీస్కి. ఈ 10 మంది ఎమ్మెల్యేస్ కలిపి ఏం చేస్తారు? ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు తెలంగాణ రీజనల్ కమిటీలో భాగంగా ఉండాలి అనే విషయం మీద ఒక వ్యక్తిని ఎన్నుకుంటారన్నమాట. సో అలాగే 9 జిల్లాల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నికవుతారు. వాళ్ళు ఈ 9 మెంబర్స్. నెక్స్ట్ 6 మెంబర్స్. అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఎయిదర్ తెలంగాణ నుంచి నిల్చున్నటువంటి ఎంపీస్ కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళలో ఒక 6గురిని ఏం చేస్తారు? తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దానికి ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5. ఇక్కడ ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యులు కానటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, సైన్స్లో కానీ లేకపోతే ఎకానమీలో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్లో కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, మేధావులు ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలన్నమాట ఈ తెలంగాణ రీజనల్ కమిటీ వాళ్ళు. సో దట్ తెలంగాణకు సంబంధించినటువంటి వేరియస్ విషయాల మీద వాళ్ళు ఎక్స్పర్ట్ లెవెల్ సజెషన్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఎవరికైతే దిస్ రిసోర్స్ క్రంచ్ కానీ నాలెడ్జ్
క్రంచ్ గాని ఉంటుందో వాళ్ళకి వీళ్ళు అడ్వైజరీగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైందా? దిస్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్లాసెస్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ క్లాసెస్ చూస్తే ఇవేవి మీరు మర్చిపోరమ్మా. చక్కగా మీ ఫింగర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. రైట్? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏం చేయాలి, కమిటీ చేసే యొక్క డ్యూటీస్ ఏంటి? ఫస్ట్, తెలంగాణ రీజనల్ కమిటీ నీడ్స్ టు లుక్ ఇన్ టు ద ఫాలోయింగ్ మ్యాటర్స్. ఫస్ట్, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో వ్యవసాయ భూములు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా అమ్మకాలు కొనుగోలు అనేటటువంటివి జరుగుతున్నాయి అని చెప్పి తెలంగాణ రీజనల్ కమిటీ ఏం చేస్తుంది, సూపర్వైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇండియా. సో తెలంగాణలో ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫార్ములేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. థర్డ్ది, రెగ్యులేట్స్ అడ్మిషన్స్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయి, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయి వాటిలో అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి సూపర్వైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఫోర్త్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ వెస్టెడ్ విత్ వేరియస్ బాడీస్ లైక్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్. తెలంగాణకి డెవలప్మెంటల్ ఏజెన్సీస్ అన్నీ సరిగ్గా న్యాయం చేస్తున్నాయా లేదా, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ సరిగ్గా నిధులు అందుతున్నాయా లేదా, ప్లానింగ్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేస్తుందా లేదా, ఇవన్నీ సూపర్వైజ్ చేస్తారు. సూపర్విజన్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ కాటేజ్ ఇండస్ట్రీస్ అనేటువంటి లేదా వీవింగ్ ఇండస్ట్రీ, వీవర్స్ ఎవరైతే ఉంటారో చేనేత కార్మికుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా నడుస్తున్నాయి తెలంగాణలో, అగ్రికల్చర్ అనేటువంటిది వ్యవసాయము, దాంతోపాటు నీటిపారుదల వ్యవస్థలు అనేటువంటి ఎలా ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీస్ ఎలా పనిచేస్తున్నాయి, మార్కెట్స్ అనేటువంటి ఎలా పనిచేస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా ఇది వేయడం, వీటన్నిటి గురించి కూడా సూపర్వైజ్ చేయడం, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డ్యూటీ. అండ్ డెలిబరేట్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు లిక్కర్ ప్రొహిబిషన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, జాబ్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఉద్యోగాల నోటిఫికేషన్స్లో తెలంగాణకు న్యాయం ఉంటుందా లేదా ఇది కూడా వీళ్ళు చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫార్ములేట్ పాలసీస్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క కాంప్రహెన్సివ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ఎటువంటి పాలసీస్ తీసుకొస్తే మంచిది, ఎటువంటి స్కీమ్స్ తీసుకొస్తే మంచిది, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి కొన్ని పవర్స్ కూడా ఉండమనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ బిల్స్ కానీ, రీజనల్ బిల్స్ కానీ, ఫినాన్స్ బిల్స్ కానీ దట్ ఎఫెక్ట్ తెలంగాణ రీజియన్ అండ్ ఇట్స్ పీపుల్, అవన్నీ తప్పకుండా తెలంగాణ రీజనల్ కమిటీ ముందు ఫస్ట్ పెట్టాలి, అసెంబ్లీలో పాస్ చేసే ముందు. సో దట్ తెలంగాణ రీజనల్ కమిటీ అప్రూవ్ చేస్తుంది. ఓకేనా, మన తెలంగాణ ఇంట్రెస్ట్ తగినట్టుగా ఉందా లేదా ఆ బిల్లు అని చెప్పి ఆలోచించి ఫైనల్గా ఏం చేయడం అనేది జరుగుతుంది, అప్రూవల్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ యొక్క నిర్ణయానికి తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క నిర్ణయానికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి, గవర్నర్కి ఆ పవర్ ఉంటుందన్నమాట, ఈ పర్టికులర్ మ్యాటర్లో డెసిషన్ తీసుకునేటటువంటి పవర్. బట్ చాలాసార్లు గవర్నర్ రోల్ని మిస్యూజ్ చేసి తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క పవర్స్ని ఓవర్ పవర్ చేసే ప్రయత్నం చేశారు. సో చాలా లాబింగ్ కూడా నడవడం అనేటువంటిది జరిగింది. ఆంధ్ర పాలకులు చాలా అన్యాయం ఏదైతే ఉందో దానికి మన తెలంగాణ నేలకు చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇజంట్ ఇట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు మెన్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడడం కానీ, కాబట్టి అచీవ్మెంట్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అచీవ్మెంట్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే వేరియస్ సెక్టార్స్గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ సెక్టార్లో తెలంగాణ రీజనల్ కమిటీ ఎలాంటి పాత్ర పోషించడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ ఎఫెక్టివ్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద రీజనల్ బెనిఫిట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్, ఇజంట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీకి గ్రాంట్ అనేటువంటిది అందించడం. సో ఉస్మానియా యూనివర్సిటీకి 3 crore గ్రాంట్ ఏదైతే ఉందో అది అందడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఈ 3 crore మనీని సావరెన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ఆ ఆదాయం ఏదైతే ఉందో, బాండ్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగించవచ్చు అనేటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో ఇది ఇంప్రూవ్ అవడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది తెలంగాణ రీజనల్ కమిటీ. ఎస్పెషల్లీ అమీర్పేటలో ఉన్నటువంటి న్యూరోపతి హాస్పిటల్కి ఒక గ్రాంట్ ఏదైతే ఉందో అది అందరంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. చూడండి, నేను ఏం చేస్తాను, ఎడ్యుకేషన్లో అప్లిఫ్ట్మెంట్ కీలకమైన పాత్ర పోషిందని చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీకి 3 crore గ్రాంట్ అప్పగించి దాన్ని సావరెన్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయమని చెప్పడం. పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడి పబ్లిక్ హెల్త్లో కూడా కీలకమైన పాత్ర పోయిందని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తాను. అమీర్పేటలో న్యూరోపతి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఒక గ్రాంట్ అందించడం అనేటువంటి జరిగింది. అండ్ యాంటీ తెలంగాణ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేయడంలో కూడా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ లిక్కర్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తెలంగాణ వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పి కొట్లాడడం అనేటువంటిది జరిగింది. బట్ కానీ దీస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు
తెలంగాణ రీజనల్ కమిటీ పరిధిలోకి రావు అని చెప్పి చాలా ఎద్దేవా చేయడం అనేది జరిగింది అప్పుడు ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క రోల్ వల్ల కీలకమైన పాత్ర పోషించడం కారణంగా తెలంగాణలో సిగ్నిఫికెంట్గా లిటరసీ రేట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. తెలంగాణలో చాలామంది పీపుల్ చదువుకోవడం మొదలు పెట్టడం అనేది జరిగిందమ్మా. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ దట్ యూ నీడ్ టు మెన్షన్. అండ్ ఇన్ ద కన్క్లూజన్ పార్ట్ యూ కెన్ క్విక్లీ టాక్ అబౌట్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దాని పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం, లేదా గవర్నమెంట్ యొక్క నెగ్లిజెన్స్ కావచ్చు, పొలిటికల్ నెక్సెస్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ లీడర్స్, మన తెలంగాణ నాయకులే ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క అప్పటి హైకమాండ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి హైకమాండ్ని ఇంప్రెస్ చేయడానికి తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణ మన ప్రజల కోసం కాకుండా హైకమాండ్లో ఉన్నటువంటి పీపుల్ ఇంప్రెస్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ అనేటటువంటి కూడా ఉన్నాయి. అండ్ ప్రాపర్గా రికార్డ్స్ అనేటటువంటి మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్గా, స్క్యూడ్ రికార్డ్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్గా మనం చెప్పొచ్చు. రైట్, సో ఫైనలీ 6th పాయింట్ ఫామ్లో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగిందో 6 పాయింట్ ఫామ్లతో తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా అబాలిష్ కాబట్టడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇజంట్ ఇట్? సో ఈ క్వశ్చన్ రాయడానికి ఫంక్షన్స్, కంపోజిషన్, ఫంక్షన్స్ అండ్ దాంతోపాటు అచీవ్మెంట్స్ గురించి రాయడానికి ఈ కంటెంట్ మీ చేతుల్లో ఉండాలి. చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్స్తో పాటుగా ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి కూడా మీ చేతుల్లో ఉండాలి. సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మోడల్ ఆన్సర్ అనేటటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుందాం. సో చక్కగా గో త్రూ ద మోడల్ ఆన్సర్, మీకు చాలా వాల్యుయేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చక్కగా మన మెయిన్స్ వే రైట్ వేలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా? రైట్, బాయ్ నా.